మరో 30 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, మళ్ళీ జగనన్న కోటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దామనేసి. ఎవరు ఎన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శన బస్సు యాత్ర మనం చూస్తూ ఉన్నాం. తండాలుగా జనం వస్తూనే ఉంటున్నారు. అసలు ఎండలో కాళ్ళు కాలిపోతున్నా, చర్మం చిట్లిపోతున్నా కూడా జగనన్న బస్సు యాత్రకైతే బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు నిన్న మనం చూస్తే వర్షంలో కూడా బారులు తీసి జనాలు జగనన్నకి మద్దతు తెలియజేద్దాము, మేము మీకు అండగా ఉంటాము, ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఒక గొప్ప పరిపాలన మాకు ఇచ్చారు అనేసి ప్రజలందరూ కూడా ఈ రోజు జగనన్నకు మద్దతు తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు జనరల్ గా ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలకి చిన్న చిన్న వ్యతిరేకతలు గట్టం ఉంటాయి. కానీ రాష్ట్ర చరిత్రలో 10 రూపాయల సంక్షేమం జగనన్న ఇస్తున్నప్పుడు మీరు ఏం కామెంట్ చేశారు? మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అనేసి. మరి మీరు 15 రూపాయల సంక్షేమం ఇస్తే మరి శ్రీలంక అవదా? అంటే మీరు సంక్షేమం 15 రూపాయలు ఇస్తే మాత్రం అమెరికా, లండన్ లాగా మన రాష్ట్రం మారిపోతుందా? అంటే జగనన్న ఏం చేసినా తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్ప. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మేస్తారనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? మీకు ఒకటే చెప్తున్నాను, 10 రూపాయల సంక్షేమం 15 రూపాయల సంక్షేమం కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 100 రూపాయల సంక్షేమం ఇస్తానని చెప్పి 10 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు 2019లో మిమ్మల్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేయడమే కాకుండా ప్రజలు మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ 10 పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు అనడానికి నేను చెప్పడం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ మహిళనైనా అడిగితే చెప్తారు. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు కాబట్టి ఉంది. ఆ బస్సు యాత్రలో వాళ్ళు తెలియజేస్తున్న మద్దతు బట్టి ఎంత పాజిటివ్ వే ఉంటుందా ఒక మంచి చేస్తే అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే తీసుకుంటే జగనన్న ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ కాదు మా ప్రభుత్వానికి. 86% మంది కుటుంబాలు మా ప్రభుత్వానికి ఈ రోజు స్టార్ క్యాంపెయినర్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వమే మాకు కావాలి, జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, ఇప్పుడు ఏ విధంగా కూటమి కట్టారో అదే కూటమితో 2014 నుంచి 19 మధ్య ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సరికదా. నెట్ట నిలువుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళలైతేనేం, రైతుల్ని, నిరుద్యోగుల్ని, చిన్న పిల్లలతో సహా మోసం చేశాడు. వాళ్ళు ఏం చెప్పారో ఆ రోజు ఏం చేశారో చెప్పి ఎన్నికలకు రావట్లేదు. ఎంతసేపు జగనన్న మీద ఆడిపోసుకోవడం, జగనానికి ఎంత ప్రజాదరణ ఉంది కాబట్టి అలా తిడుతూ ఉండడమే వాళ్ళ సభల్లో కనిపిస్తుంది తప్ప మేము ఇది చేశాము, నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆ రోజు ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, సైకిల్ బయట ఉంది, గ్లాస్ ఏం సింక్ లో ఉంది, కమలం ఏమో బురదలో ఉంది, ఫ్యాన్ ఒక్కటే ఇంట్లో ఉంది, జగనన్న మా గుండెల్లో ఉన్నాడనేసి గంటాపదంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, పురంధరేశ్వరి గారు, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాలకోట విషం చిమ్ముతూ ఉన్న కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. అసలు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేసి అప్పుడు ఏదో పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నారా డిజాస్టర్ అలయన్స్ అని అంటూ ఉన్నారు ప్రజలు. నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. అంత ఘోరంగా తయారైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఎలియన్స్ అనేది. అలాగే చంద్రబాబు నాయుడు పార్టీ మూసుకోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా డైలాగ్స్ మీటింగ్స్ లో చెప్తూ ఉన్నారు. ఏంటి, తాడేపల్లి కోట బద్దలవ్వాలి, బద్దలు కొడతాను అనేసి. బద్దలవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నా, బద్దలవ్వాల్సింది తాడేపల్లి కాదు, ఉండవల్లిలో మీరు కబ్జా చేసిన కరకట్ట ఉంది కదా, అది బద్దలవ్వబోతూ ఉంది. ఎందుకంటే తాడేపల్లిని టచ్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా, కూటమిలో ఉన్న ఏ ఒక్కరు కూడా సాధ్యం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు 2019 ఎన్నికల్లో ఆ కబ్జా కరకట్ట వెనుకున్న కృష్ణా నదిలో మీరు మునిగితే హైదరాబాద్ లో తేలారు. ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో రిజల్ట్ వచ్చాక
మీరు ఆ కృష్ణా నదిలో మునిగితే ఈసారి సింగపూరో లేదంటే ఏ మలేషియాలోనో ఎక్కడో తేలుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతను తీరు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే అతను అంటారు జగనన్న ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నారు, పెన్షన్స్ పెంచుతానంటున్నారు. మరి ఇవన్నీ కూడా జగనన్న గత 5 ఏళ్లు చేస్తూ ఉన్నారు కదా. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటూ ఉన్నారంటే మరి ఇవన్నీ ఆల్రెడీ అమలవుతుంటే మీరు కొత్తగా చేసేది ఏముంది, మరి మీ అవసరం మాకేంటి అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారినైనా కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్ గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మూటలు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, ఏది గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తి పోశారు. ఈ రోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా?